మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కీర్తనలు 1:6. అపోస్తలులు పరిచర్య చేస్తున్న దినాలలో దేవుడు వారిని నడిపించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వారికి నడిపింపు ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడి ఉన్నట్టుగానే చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధమైన పిలుపుని అందుకొని నీతిమత్వం కలిగిన జీవితం జీవిస్తూ దేవుని యొక్క మార్గం నడుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడి వారిని ఎంతగానో ఆశీర్వదించి వారి మార్గాన్ని సరళం చేసినట్లుగా మనం చూస్తుంటాం. అపోస్తలులను నడిపించిన దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా నడిపిస్తాడు. మనం వెళ్ళవలసిన దారి గురించి ఏమన్నా సందేహాలుంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించాలి. వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటినీ మూసేయమని దేవుని అడగాల. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా నా దారులన్నింటినీ మూసేసే బాధ్యత పూర్తిగా మీకే అప్పగిస్తూ ఉన్నాను. నేను కుడి ప్రక్కకైనా ఎడం ప్రక్కకైనా తిరిగితే నా వెనుక నుండి నీ స్వరం వినిపించు అంటూ మనం ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేస్తూనే లోపల మనం నడుచుకుంటూ అదే దారిలో సాగిపోతూ ఉండాలి. మనకు అందిన పిలుపులోనికి లోబడే స్వభావం మనకు ఉండాలి. పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో మనకు కూడా అదే విధంగా బోధించాలని దేవుణ్ణి మనం అడగాలి. అయితే ఆయన మనల్ని ఒక పని చేయనీయకుండా ఏమాత్రం అడ్డు పెట్టినా విధేయత చూపించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నమ్మకం కలిగి ప్రార్థన చేసిన తర్వాత అడ్డంకులేవి కనిపించని పక్షంలో తేలిక హృదయంతో ముందడుగు వేస్తూ ముందుకు సాగిపోవాలి. దర్శనాలు మనకి కర్తవ్యాన్ని బోధిస్తాయి. మన యొక్క నీతి మన యొక్క మార్గాలను చూపిస్తాయి. మన ఈ జీవన ప్రయాణంలో యాత్రలో అడ్డుగా ఎన్నో తలుపులు మూయబడుతూ ఉంటాయి. అయితే నిజాలు వెలుగు తీసే దేవుడు మనకున్నాడు. ఆయన చేతిలోనే తాళం ఉంది. ఆ తాళంతో అడ్డు తలుపులు తొలగించుకొని దేవుని వైపుగా ముందుకు సాగిపోగలుగుతాం. అందుని బట్టి ప్రియ మిత్రులారా, మనము నీతిమంతులుగా కానీ ఉంటే ఆయన యొక్క మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ధన్యకరమైన తాళం చెవి ఆయన దగ్గర ఉందని గుర్తిస్తే కడకు అది మనకే లభిస్తూ ఉంది. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీ వందనాలు. రాత్రి అంతయు మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి సంరక్షించారు, నడిపించారు. అందరిని బట్టి మీకు స్తుతులు, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యం సెలవిచ్చిన రీతిలో తండ్రి నాయన, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అన్నట్టుగా అయ్యా, మేము నీతిమంతులుగా ఉన్నట్లయితే మీ మార్గాలు మాకు తెలియజేస్తారని అయ్యా, మా యొక్క మార్గం యొక్క తాళం చెవులు మీ దగ్గర ఉన్నాయని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకోగలిగాం. అందుని బట్టి ఈ లోక పాప జీవితం నుంచి త్యజించి నీతి మొత్తంతో తండ్రి ఈ మార్గాలు తెలుసుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ దినమంతా కూడా మీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకున్న ప్రతి అడ్డంకులను తొలగించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆదరించి క్షేమంతో మమ్మల్ని అందరినీ ముందుకు కొనసాగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ బహుగా దీవించును గాక. మీ గాడ్ బ్లెస్ యు ఆల్.